వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ ఇవాళ 396వ రోజు. ఈ 396 వీడియోలో మనము జనరల్ సైన్స్ నుంచి ముఖ్యమైన 10 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, మానవ శరీరంలో ధ్వనిని ఉత్పత్తి చేసే భాగం ఏది? ఏదైతే మనకి సౌండ్ మరి ఏ భాగము కీలక పాత్ర పోషిస్తుంది సౌండ్ ఉత్పత్తి చేయడంలో అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి స్వరపేటిక. దీనికి జవాబు లారింగ్స్ అంటాం దీన్నే. మనకి ఇందులో 2 స్వరతంత్రులు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి, చెవిలో ధ్వని స్వీకరించే భాగం ఏది? మానవుడి యొక్క ఇయర్లో సౌండ్ను ఏ పార్ట్ స్వీకరిస్తుంది? పిన్నా అనే భాగం అయితే ఈ ధ్వనిని కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే బయట నుంచి వచ్చే ధ్వనిని చెవిలోని పిన్నా అనే పార్ట్ తీసుకుంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, సోనిక్ బూమ్ అనే ధ్వనులను విడుదల చేసే వస్తువులు ఏవి? ఇది మనకి ముఖ్యంగా ఈ సౌండ్ ధ్వని అనే చాప్టర్లో ఈ పదం వినిపిస్తుంది. గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేసే వస్తువులను సూపర్ సోనిక్ వస్తువులు అంటారు. ఇలాంటి వస్తువులు విడుదల చేసే ధ్వనులను సోనిక్ బూమ్ అని పిలుస్తారు. మనకు గాలిలో ధ్వని వేగం ఎంత ఉంది? 330 మీటర్లు ఫర్ సెకండ్. ఇది సౌండ్ యొక్క స్పీడ్ అండి. మనకి ధ్వని యొక్క స్పీడు గాలిలో. క్వశ్చన్ నెంబర్ 4, మనం ఒక ప్రతిధ్వని ఎకో సరిగ్గా వినాలంటే ధ్వని జనకానికి అంటే ఎక్కడి నుంచి అయితే సౌండ్ అనేది ఉత్పత్తి అవుతుందో మరియు పరావర్తన తలానికి ఎక్కడి నుంచి అయితే అది రిఫ్లెక్ట్ పరావర్తన తలానికి మధ్య దూరం ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనకి ప్రశ్న ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 16.5 మీటర్స్ డిస్టెన్స్ కనుక ఉంటే మనం ఒక ప్రతిధ్వనిని సరిగ్గా వినగలుగుతాం. ఇది కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5, శీతల ప్రాంతాల్లో వస్తువుల ఉష్ణోగ్రతను కొలవడానికి వాడే ఉష్ణమాపకం పేరు ఏమిటి? ఏ ఉష్ణమాపకాన్ని శీతల ప్రాంతాలలో ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు కోల్డ్ ఏరియాస్లో? దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి క్రయోమీటర్ అండి. సాధారణంగా వీటిలో ఆల్కహాల్ ఉష్ణమాపకాలను వాడతారు. సాధారణంగా మనం వాడే ఆ ఉష్ణమాపకం ఏదైతే థర్మామీటర్ లాంటి పాదరసం ఉపయోగిస్తాం. క్వశ్చన్ నెంబర్ 6, పదార్థాలలో ఉష్ణ ప్రసారం ఎన్ని విధాలుగా జరుగుతుంది? అంటే ఉష్ణం ఒక చోటు నుండి మరొక చోటికి వివిధ రకాలైన మాధ్యమాలలో ప్రసారం జరుగుతుంది కదా, అది ఎన్ని రకాలుగా జరుగుతుంది? అందులో నెంబర్ 1 వచ్చేసి మొత్తం 3 విధాలుగా జరుగుతుంది. ఒకటేమో ఉష్ణ వహనం, హీట్ కండక్షన్ అంటాము. 2 ఉష్ణ సంవహనం, ఇక్కడ మీకు ఉష్ణ సంవహనం అని ఉండాలి, ఉష్ణ సంవహనం. 3 ఉష్ణ వికిరణం, రేడియేషన్. సో ఈ 3 మెథడ్స్లో మనకి ఉష్ణం అనేది ప్రసరిస్తుంది. ఉష్ణవహనం పద్ధతిలో ఏం జరుగుతుందంటే యానకంలో ఉన్నటువంటి అణువులు స్థానాంతర చలనం చెందకుండా ప్రసరిస్తుంది. ఉదాహరణకి ఐరన్ కానివ్వండి, ఇలాంటి వాటిలో. ఘన పదార్థాలలో ఈ రకంగా జరుగుతుంది ఉష్ణ ప్రసారం. ఇక ఉష్ణ సంవహన పద్ధతిలో యానకంలోని అణువులు స్థానాంతర చలనం చెందుతాయి. అణువులు ఒక చోటు నుండి మరో చోటికి కదులుతూ ఉంటాయి. ఉదాహరణకు ద్రవ పదార్థాలలో ఉష్ణ సంవహన పద్ధతిలో ప్రసారం అవుతుంది. ఉష్ణ వికిరణం అంటే యానకంతో నిమిత్తం లేకుండా ఉష్ణం ప్రసారం గనక జరిగితే దాన్ని ఉష్ణ వికిరణం అంటాం. ఎలాంటి యానకం ఉండదు ఇక్కడ. సాధారణంగా నక్షత్రాల మధ్య ఈ విధానంలోనే ఉష్ణ ప్రసారం అనేది జరుగుతుంది. సూర్యుని నుండి భూమికి శూన్యం గుండా ఉష్ణం ప్రసరిస్తుంది. ఈ విధానంలో ఉష్ణ వహనం ఉష్ణ సంవహనం కంటే కూడా ఉష్ణ వికిరణము ఎక్కువ వేగంతో హీట్ అనేది మనకి ప్రసరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, ఐసీటీ విస్తరించండి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీనే మనం ఐసీటీ ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది గుర్తుంచుకోండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 8, రూపాంతరత అనగానేమి? ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాలలో లభించడాన్ని రూపాంతరత లేదా ఎలోట్రోపీ అని పిలుస్తారు. ఉదాహరణ పాస్పరస్. క్వశ్చన్ నెంబర్ 9, ప్రపంచంలో అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్న జాతీయ పార్కు ఏది? ఇది కజీరంగా నేషనల్ పార్క్ అండి. ఇది అస్సాంలోని ఘోలాఘట్, నాగౌర్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. NH నెంబర్ 37 ఈ పార్క్ మధ్య గుండా వెళ్తుంది. 1974లో దీన్ని జాతీయ పార్క్గా ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 10, జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? డిసెంబర్ 14న అయితే జాతీయ ఇంధన పొదుపు దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ watching.